నా పేరు తోట రవికుమార్. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. గతంలో 10 షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో 25 అవార్డ్స్ వచ్చినాయి. తెలుగు ప్రపంచ మహాసభలనే ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం 2026 జనవరిలో అమరావతిలో జరుగుతున్నాయి. ఆ తెలుగు ప్రపంచ మహాసభలకి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. అది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. దానికి ఆ షార్ట్ ఫిల్మ్కి మా గుండుగోళంలో గ్రామ సభ్యులు, గుండుగోళ కళాకారులు మేమంతా కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ రాసి దానికి తెలుగు లెస్స అని షార్ట్ ఫిల్మ్ పేరు పెట్టి ఈ రోజున షూటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మనకు 4 రోజుల్లో సబ్మిట్ చేయాలి. ఈ తెలుగు లెస్స అనే షార్ట్ ఫిల్ము కేవలం తెలుగు మీద ఉంటుంది. అసలు తెలుగు భాష అనేది ఎప్పుడు పుట్టింది, దానికి ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ఎలా రచించాడు, పోతన గారు ఆంధ్ర భాగవతాన్ని ఎలా రచించారు, పూర్వ కవులందరూ కూడాను ఏ రకంగా తెలుగు భాషని, తెలుగు భాష యొక్క కీర్తిని ప్రపంచ స్థాయికి, దేశ స్థాయికి ఎలా తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడాను తెలుగు కవులు మొన్నటి సినారాయణ వరకు, అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వరకు, ఇప్పుడు ప్రస్తుత గరికపాటి నరసరావు గారి వరకు తెలుగు భాషని చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు. కానీ ఈ రానున్న రోజుల్లో జరుగుతున్న రోజుల్లో కూడా తెలుగు భాషకి ఇనప చక్రాల కింద నలిగిపోతుందనే భావనతో తెలుగు మహాసభలు, తానా సభలు పెట్టి తెలుగు భాషను రక్షించుకోండి అని తెలుగు భాషా ప్రియులందరూ కూడాను, తెలుగు కవులు, తెలుగు రచయితలందరూ కూడాను ఆందోళన చెందుతూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ తెలుగు భాషను రక్షించండి అని కోరుకుంటున్నారు. వాటిలోనే ఈ తెలుగు ప్రపంచ సభల మీద షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్. దానికి మా యొక్క షార్ట్ ఫిల్మ్ ఈ రోజున షూటింగ్ చేయడం జరుగుతుంది. గుండుగోల గ్రామ సభ్యులందరూ కలిపి ఈ షార్ట్ ఫిల్మ్లో మీ అవార్డు సాధించాలని కోరుకుంటున్నాం.